అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2026కి సంబంధించి సిలబస్ గురించి కంప్లీట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి ఫస్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్లకు సంబంధించి క్లారిటీగా చూద్దాం. తర్వాత సిలబస్ గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. గైస్, ముందుగా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఒకసారి చూసేయండి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా ఎట్టి పరిస్థితుల్లో వీడియోని స్కిప్ చేయకండి. ఎస్జిటి సిలబస్ ప్యాటర్న్ వెంటనే మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 8 మార్కులు. 8 మార్కులు అంటే 16 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయండి. మనకి డిఎస్సిలో ప్రతి ప్రశ్నకి కూడా అర్ధ మార్క్ అనేది కేటాయించడం జరుగుతుంది. పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలకు సంబంధించి 4 మార్కులు రావడం జరుగుతాయి. 8 ప్రశ్నలు అయితే ఇస్తారండి. ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి మనకి 8 మార్కులు అంటే 16 ప్రశ్నలు అనేవి రావడం. ఇప్పుడు కంటెంట్ మెథడ్స్ ఏ విధంగా వస్తాయనేది కూడా క్లారిటీగా చూసేయండి. తెలుగు సబ్జెక్టుకి సంబంధించి కంటెంట్ నుంచి 8 మార్కులు, మెథడ్ నుంచి 4 మార్కులు రావడం జరుగుతాయి. మనకి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి కంటెంట్ 8, మెథడ్ 4 మార్కులు అయితే రావడం జరుగుతాయి. 8 మార్కులు అంటే ఇక్కడ 16 ప్రశ్నలు అండి. 4 మార్కులు అంటే 8 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. ఓకే, ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి 8 మార్కుల కంటెంట్, 4 మార్కులు మెథడ్. సైన్స్ సబ్జెక్టుకి సంబంధించి 8 మార్కుల కంటెంట్, 4 మార్కులు మెథడ్. సోషల్ సబ్జెక్టుకి సంబంధించి 8 మార్కుల కంటెంట్, 4 మార్కులు మెథడ్ కింద మొత్తంగా మనకి దాంట్లో కంటెంట్ 40 మార్కులు, మెథడ్ 20 మార్కులు. ఇవి మనకి చాలా కీలకంగా మారబోతాయి. ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకసారి క్లారిటీగా చూసేయండి. సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 10 మార్కులు అయితే రావడం జరుగుతాయి. అంటే 20 ప్రశ్నలు అండి. 10 మార్కులు 20 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకి కూడా హాఫ్ మార్క్ అనేది కేటాయించడం జరుగుతుంది. విద్యా దృక్పథాలకు సంబంధించి 5 మార్కులు అంటే 10 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయండి. ఇక మనకి ఎడ్యుకేషన్ సైకాలజీ, మనకి క్లాస్ రూమ్ సైకాలజీ అని చెప్పేసి ఏదైతే అంటామో 5 మార్కులు అంటే ఇక్కడ 10 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయండి. ఇక కంటెంట్ అనేది కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం డిసైడ్ అవుతుంది. సోషల్ స్టడీస్ వాళ్ళకి సోషల్ స్టడీస్ 40 మార్కులు, మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్కి సంబంధించి 40 మార్కులు, సైన్స్కి సంబంధించి ఫిజికల్ సైన్స్ 40 మార్కులు కంటెంట్. అదేవిధంగా మెథడ్ అనేది కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం 20 మార్కులు, 40 ప్రశ్నలు అనేవి ఇక్కడ కోర్స్ సబ్జెక్ట్ మెథడ్కి సంబంధించి మనకి రావడం జరుగుతాయండి. ఓకే, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ. ఇక సబ్జెక్ట్ ఏదైతే అది, మీ సబ్జెక్ట్ కంటెంట్ 40 మార్కులు, మీ సబ్జెక్ట్ మెథడ్ 20 మార్కులు. మొత్తంగా ఒక్కొక్క ప్రశ్నకి హాఫ్ మార్క్ అనేది కేటాయించడం జరుగుతుంది. కాబట్టి 40 మార్కులు అంటే 80 ప్రశ్నలు, 20 మార్కులు అంటే 40 ప్రశ్నలు. ఓకే, కంప్లీట్గా ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుందండి. 80 మార్క్స్కి డిఎస్సి జరుగుతుంది. ఇటు ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్కి కానీ. మిగిలిన 20 మార్క్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకుంటారు సార్ అని చెప్పేసి చూసినట్లయితే మీకు టెట్లో ఎన్ని మార్కులు వస్తే ఎంత వెయిటేజీ కలుస్తుంది అనేది మీరు పరిశీలన చేయండి. ఒకవేళ మీకు టెట్లో 60 మార్కులు వచ్చినట్లయితే డిఎస్సిలో 20 మార్కులకు గాను 8 మార్కుల వెయిటేజీ అనేది మీకు కలుపుతారు. మీకు టెట్లో 65 మార్కులు వచ్చినట్లయితే 8.67 ఈ విధంగా వెయిటేజీ అనేది కలుస్తుంది 20 మార్కులకు గాను. టెట్లో 75 మార్క్స్ వచ్చినట్లయితే మీకు 20 మార్కులకు గాను 10 మార్కుల వెయిటేజీ అనేది కలుపుతారండి. మీకు టెట్లో 90 మార్క్స్ వచ్చినట్లయితే 20 మార్కులకు గాను 12 మార్కులు అనేవి కలుపుతారు. మీకు టెట్లో 100 మార్క్స్ వచ్చినట్లయితే 13.33. ఒకవేళ మీకు టెట్లో 110 మార్క్స్ వచ్చినట్లయితే 14.67. 120 వచ్చినట్లయితే 16 మార్కులు. 125 మార్క్స్ వచ్చినట్లయితే 16.67. మొత్తంగా కంప్లీట్ టేబుల్ అంతా కూడా డిస్ప్లే చేస్తానని చెక్ చేయండి. 135 వచ్చినట్లయితే 20 మార్కులకు గాను 18 మార్కుల వెయిటేజ్ అనేది కలుస్తుంది. 145 వచ్చినట్లయితే 19.33. ఈ విధంగా మనకి మీకు టెట్లో ఎంత స్కోర్ వస్తే ఎంత వెయిటేజీ కలుస్తుంది అనేది ఒకసారి కంప్లీట్గా స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, క్లియర్. ఎస్జిటికి సంబంధించి కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానీ మనకి కామన్గా కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ, జీకేకి సంబంధించి కానీ, విద్యా దృక్పథాలకు సంబంధించి కానీ, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి కానీ, ఈ 4 సబ్జెక్టులు అనేవి ఎస్జిటి వాళ్ళకి ఏం సిలబస్ ఇచ్చాడో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా అదే సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. నేను కంప్లీట్గా 2 పీడిఎఫ్లు కూడా పక్కన పెట్టి చెక్ చేయడం జరిగింది. ఇక్కడ సేమ్ సిలబస్ ఉంది. వాటి గురించి ఫస్ట్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. అసలు జీకేలో ఏ టాపిక్స్ అనేవి చదవాలనేది ఇప్పటివరకు ఎవరు చెప్పడం లేదు కదా. క్లారిటీగా జీకేలో ఏ టాపిక్స్ పై స్టాండర్డ్ జీకే టాపిక్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా
లాస్ట్ 9 months కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కువగా ఫోకస్ చేస్తే సరిపోతుందండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు డైలీ వార్తాపత్రికలు ఫాలో కావడం, లేదంటే స్టాండర్డ్ మనకి మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ చాలా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి చూసినట్లయితే ఇటువంటి మంత్లీ మ్యాగజైన్స్ అనేవి చాలా చక్కగా 9 monthsకి సంబంధించి, 6 monthsకి సంబంధించి, 10 monthsకి సంబంధించి చాలా చక్కగా రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఇటువంటి మంత్లీ మ్యాగజైన్ మీరు చదివినట్లయితే చాలా వరకు మీకు కావాల్సిన సబ్జెక్ట్ అనేది ఇందులో దొరికేస్తుంది. ఇక మీకు టైం ఉన్నట్లయితే న్యూస్ పేపర్ కూడా ఫాలో అయినట్లయితే మరింత చక్కగా కరెంట్ అఫైర్స్ అనేవి లాస్ట్ 9 months కంప్లీట్ అయిన తర్వాత కుదిరితే 12 months వరకు కూడా 12 నెలల కరెంట్ అఫైర్స్ అనేవి మీరు కంప్లీట్ చేసుకున్నారంటే ఇక కరెంట్ అఫైర్స్ పరంగా ఎటువంటి డోకా అనేది ఉండదు. మరి ఎప్పటి నుంచి చదవాలి? మనకి October 15 నోటిఫికేషన్ వచ్చినట్లయితే అక్టోబర్ నెల మొదలుకొని అంటే మనకి డిసెంబర్లో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి కాబట్టి డిసెంబర్ని తీసి పక్కన పెట్టినట్లయితే డిసెంబర్ లోపు 9 months అనేవి మీరు కరెంట్ అఫైర్స్ అనేవి ఫోకస్ చేసినట్లయితే చాలా వరకు మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. కరెంట్ రమేష్ APDS యాప్లో కూడా మీకు డైలీ టెస్ట్లు అనేవి అందించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఇక మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి స్టాండర్డ్ జీకే చదవాలని చెప్పేసి అంతపాటు మనం మాట్లాడుకునే ఉంటాం. అసలు ఏంటి స్టాండర్డ్ జీకే చదవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. చాలామంది చెప్తా ఉంటారు అసలు స్టాండర్డ్ జీకేకి సంబంధించిన అంశాలు అంటే కొన్ని అంశాలు చెప్పండి అని చెప్పేసి మీరు అడిగినట్లయితే ఇక్కడ చూడండి, భారతదేశానికి సంబంధించిన సమాచారం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమాచారం కానివ్వండి, తెలంగాణకు సంబంధించిన సమాచారం కానివ్వండి, భారతదేశ జాతీయ చిహ్నాలకు సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ మనకి ఋతువులకు సంబంధించి కానివ్వండి, భారతీయ క్యాలెండర్కి సంబంధించి కానివ్వండి, దేశాలు అధికారిక పుస్తకాల పేర్లకు సంబంధించి, జాతీయ గీతాలకు సంబంధించి, ప్రపంచ దేశాల చిహ్నాలకు సంబంధించి, వివిధ దేశాల జంతువులకు సంబంధించి, వివిధ దేశాల పుష్పాలకు సంబంధించి, వివిధ దేశాల పక్షులకు సంబంధించి, ప్రపంచ దేశాల రాజధానులకు సంబంధించి, దేశ రాజధానులకు సంబంధించి, ప్రపంచ దేశాల భూ సరిహద్దు రేఖలకు సంబంధించి, వివిధ దేశాలకు సంబంధించిన వ్యవహారిక నామాలకు సంబంధించి, ప్రపంచ దేశాల కరెన్సీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దేశాల పార్లమెంట్లు కానివ్వండి, నెక్స్ట్ ప్రపంచ దేశాల నగరాలు, పాత పేర్లు, కొత్త పేర్లు, భారతదేశంలోని నగరాలకు సంబంధించి పాత పేర్లు, కొత్త పేర్లు, ప్రపంచంలోని ప్రదేశాలు, భౌగోళిక మారు పేర్లు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా తెలుసుకోవాలి. భారతదేశంలోని ప్రదేశాలు, భౌగోళిక మారు పేర్లు, ప్రపంచంలో ప్రముఖమైన నదులు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశంలోని ప్రముఖ నదులు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రపంచ జలసంధులు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రపంచ సరస్సులు, ప్రపంచ జలపాతాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలోని ముఖ్యమైన కాలువలు, భారత్లో సరస్సులు, భారతదేశంలో ఉన్న సరస్సులు ఏమిటి, భారతదేశంలోని జలపాతాలు ఏమిటి, ప్రపంచంలోని నదీ తీర నగరాలు ఏమిటి, భారతదేశంలోని నదీ తీర గల నగరాలు ఏమిటి, కంపెనీల సంస్థలకు సంబంధించి కానివ్వండి, ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక నగరాలకు సంబంధించి కానివ్వండి, భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక నగరాలు, ప్రపంచంలోని వివిధ అంశాలు, వారిలో ప్రథములు ఎవరు, వాటి గురించి చూసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలోని వివిధ అంశాల వారీగా ప్రథములు, అంతర్జాతీయంగా మొదటి సంఘటనలు, నెక్స్ట్ మనకి ప్రపంచంలోని మహోన్నత అంశాలు, భారతదేశంలోని మహోన్నత అంశాలు, ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలకు సంబంధించి, భారతదేశంలోని ప్రసిద్ధ కట్టడాలు, ప్రదేశాలు, వాటి ప్రత్యేకతకు సంబంధించి, నెక్స్ట్ భారతదేశంలో ముఖ్యమైన మ్యూజియంలకు సంబంధించి, ఇక్కడ మనకి ప్రముఖ వ్యక్తులు, వారి సమాధులకు సంబంధించి, ఇది కూడా బిట్ అడగడానికి అవకాశం ఉన్న టాపిక్. దేశాల అధ్యక్షులు, ప్రధానులకు సంబంధించి, ప్రముఖ ఎడారులకు సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. అగ్నిపర్వతాలకు సంబంధించి, భారత్లో యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలకు సంబంధించి, ప్రపంచంలోని గిరిజన తెగలు, జాతులు నివసించే ప్రాంతాలకు సంబంధించి, భారతదేశంలోని గిరిజన తెగలు, జాతులు నివసించే ప్రాంతాలకు సంబంధించి, దేశంలో ప్రముఖ పండగలకు సంబంధించి, అంతర్జాతీయ ప్రముఖ వ్యక్తులు, వారికి సంబంధించిన బిరుదులు, జాతీయ ప్రముఖ వ్యక్తులు, వారికి సంబంధించిన బిరుదులు, అంతర్జాతీయ ప్రముఖ వ్యక్తులు, వారిచ్చిన నినాదాలు, జాతీయ ప్రముఖ వ్యక్తులు, నినాదాలు, అంతర్జాతీయ రచనలు, గ్రంథాలు, భారతీయ రచనలు, గ్రంథాలు, ప్రముఖ కవులు, వారి రచనలు, శతకాలు, రచనలు, తెలుగులో భాగంగా కూడా కవర్ అవుతుంది, ప్రసిద్ధ పాటలు, రచయితలు, ప్రపంచ వింతలకు సంబంధించి, భారతదేశంలోని జాతీయ పార్కులకు సంబంధించి, భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్, భారతదేశంలోని బయోస్పియర్ రిజర్వ్ కేంద్రాలకు సంబంధించి ముఖ్యమైన సిద్ధాంతాలు, సిద్ధాంతకర్తలకు సంబంధించి, వివిధ శాస్త్రాలు, పితామహులు, ప్రముఖ ఆవిష్కరణలు, నెక్స్ట్ ఆవిష్కర్తలకు సంబంధించి, వివిధ పరికరాలు, ఉపయోగాలకు సంబంధించి, ప్రపంచ ప్రసిద్ధి పొందిన చిత్రకారులకు సంబంధించి, ప్రముఖ శిల్పులకు సంబంధించి, వివిధ రకాల ఫోబియాలు, వివిధ శాస్త్రాల అధ్యయనం,
ఓకే, ఏ శాస్త్రం దేని అధ్యయనం దేన్ని ఏ పేరుతో పిలుస్తారు, వివిధ గుర్తులకు సంబంధించి అవి సూచించే అంశాలు ఏమిటి, వివిధ రకాల కల్చర్ పెంపకాలకు సంబంధించి, వివిధ రకాల రెవల్యూషన్స్కి సంబంధించి, వివిధ సమానతలను రేఖలకు సంబంధించి, వివిధ పరిశోధన సంస్థలకు సంబంధించి, ప్రదేశాలకు సంబంధించి, జాతీయ సంగీతం, జాతీయ సంగీత వాయిద్యాలు, వాయిద్యకారులకు సంబంధించి, జాతీయ నృత్యాలు, ఇది చూడండి ఇక్కడ జాతీయ నృత్యాలకు సంబంధించి, వివిధ రాష్ట్రాల్లో జానపద గిరిజన నృత్యాలు, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ముఖ్యమైన ఆపరేషన్స్, ప్రపంచ మతాలు, సమాచారం, ప్రపంచంలోని ప్రముఖ ఉగ్రవాద సంస్థలు, నెక్స్ట్ మనకి ప్రముఖ పాత్రలు, సృష్టికర్తలు, భారతదేశంలోని భాషలు, మాట్లాడే ప్రాంతాలు, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ అవార్డులు, జాతీయ అవార్డులు, క్రీడారంగం, ప్రముఖ క్రీడాకారులు, క్రీడా పదజాలం, క్రీడలు, ట్రోఫీలు, క్రీడలు, ఆటగాళ్ల సంఖ్య, వివిధ దేశాల జాతీయ క్రీడలు. ఇక్కడ చాలా టాపిక్స్ అనేవి కరెంట్ అఫైర్స్తో కూడా లింక్ అయి ఉంటాయండి. కరెంట్ అఫైర్స్కి కొన్ని టాపిక్స్ మనం లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ రవాణా వ్యవస్థకు సంబంధించి రోడ్డు రవాణా వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, జల రవాణా వ్యవస్థ, వాయు రవాణా వ్యవస్థ, సమాచార వ్యవస్థకు సంబంధించి తపాలా వ్యవస్థ, సమాచార సాధనాలు, ప్రింట్ మీడియా, మన విశ్వం, ఇవన్నీ కూడా సోషల్లో భాగంగా కవర్ అయితే చాలా టాపిక్లు అనేవి. భారత అంతరిక్ష రంగం, భారత రక్షణ వ్యవస్థ, భారత అణు వ్యవస్థ, భారత క్షిపణ వ్యవస్థ, నెక్స్ట్ పారామిలిటరీ దళాలు, భారతీయ కరెన్సీ, బ్యాంకులు, స్టాక్ మార్కెట్, జనాభా, హైకోర్టు, విద్యారంగం, జనరల్ నాలెడ్జ్ దృష్ట్యా జాగ్రఫీ, మనకి ఇవన్నీ కూడా సోషల్లో భాగంగా కవర్ అయిపోతాయి. హిస్టరీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి, ఎకానమీకి సంబంధించి, ఇక్కడ ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించి, బయాలజీకి సంబంధించి. చూసారు కదా, మొత్తంగా ఈ టాపిక్స్ అన్నీ మీరు కవర్ చేసినట్లయితే స్టాండర్డ్ జీకే అంతా కూడా మీరు కవర్ చేసినట్లయితే, ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు కవర్ చేసుకున్నట్లయితే స్టాండర్డ్ జీకే అంతా కూడా కవర్ అయిపోతుందండి. మెయిన్గా కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ కింద అనిపిస్తున్నాయి కదా మనకి. గత డిఎస్సిలో ఏ టాపిక్స్ నుంచి బిట్లు అడిగాడు అనేది మీరు ప్రామాణికంగా చేసుకుని ఆ టాపిక్లను కూడా మీరు చదువుకున్నట్లయితే ఎక్కువగా యూజ్ అయితే అవుతుంది. ఈ టాపిక్స్లో చాలా టాపిక్స్ అనేవి కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు టచ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్లు కూడా ఇందులో భాగంగా మీరు కలిపి చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా స్టాండర్డ్ జీకేకి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి ఏంది అనేది మీకు ఒక అంచనా అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా స్టాండర్డ్ జీకేకి సంబంధించిన అంశాలండి. వీటిపై రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్లో ప్రతి టాపిక్ మీద కూడా టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్లో మీకు ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఈ టాపిక్స్ అన్ని కవర్ అయ్యే విధంగా డైలీ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఎగ్జామ్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మ్యాక్సిమం జీకే అంతా కూడా మీకు కవర్ అయిపోతుంది. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి మంత్లీ మ్యాగజైన్స్ చూపించాను కదా మీకు. ఇటువంటి మంత్లీ మ్యాగజైన్స్ అనేవి న్యూస్ పేపర్ ఆర్టికల్ టైప్లో చాలా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్ అనేది తీసుకుని మీరు చదువుకుంటే సరిపోతుందండి. ఓకే, చాలా ఉన్నాయి, ఒక పబ్లికేషన్ అనే కాదు. ఈ ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి కామన్గా ఉండే సబ్జెక్ట్ వచ్చేసరికి విద్యా దృక్పథాలు అండి. పిఐ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం కదా. దానిలో మనకి ముఖ్యంగా చూసినట్లయితే విద్యా చరిత్ర, ప్రాచీన భారతదేశంలో విద్య, పూర్వ మరియు వేదానంతర కాలం, మధ్య యుగంలో విద్య అనేది ఏ విధంగా ఉండేది అనే అంశాలకు సంబంధించి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పూర్వ స్వతంత్ర యుగంలో విద్య, ఇక్కడ కమిటీలు చాలా ఉంటాయి కదండి. వుడ్స్ డిస్పాచ్కి సంబంధించి చదవాలి. ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కామన్గా ఉంటుంది సిలబస్ అనేది, పిఐ అనేది. నెక్స్ట్ మనకి హంటర్ కమిషన్ 1882, హార్టాక్ కమిటీ దీని గురించి చదవాలి. సార్జెంట్ కమిటీ కంపల్సరీగా చదవలసిన అంశం. స్వతంత్ర అనంతరం కాలంలో విద్య, ఓకే, స్వతంత్రం తర్వాత విద్యా విధానం అనేది ఏ విధంగా ఉంది. మొదలియార్ కమిషన్, కొఠారీ కమిషన్ 1964 to 66, ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ, ఎన్ఈపి 1986, పిఓఏ 1992. మనకి మెయిన్గా ఈ అంశాలు అయితే ఇచ్చాడు. ఎన్ఈపి 2020 కూడా ఇచ్చాడు. ఇది మనకి సైకాలజీలో భాగంగా ఉంది. ఎన్ఈపి 2020కి సంబంధించి ఏపీ ఎన్సిఎఫ్ ఎస్ఈ 2023, ఏపీ ఎన్సిఎఫ్ ఎస్ఈ 2023 ఆ టాపిక్ కూడా టచ్ అవుతుంది. నెక్స్ట్ ఉపాధ్యాయ సాధికారత అనే అంశంలో భాగంగా ఇక్కడ ముఖ్యంగా చదవలసిన అంశాలు ఏందనేది మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే అవసరం, సాధికారత కోసం జోక్యాలు, వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి, ఉపాధ్యాయుల ప్రేరణ, ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి మరియు ఉపాధ్యాయ సంస్థలు, ఉపాధ్యాయుల కోసం జాతీయ రాష్ట్ర స్థాయి సంస్థలు, విద్య,
పాఠశాలల్లో రికార్డులు మరియు రిజిస్టర్ల నిర్వహణ. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉపాధ్యాయ సాధికారత అనే అంశంలో భాగంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు. ఇక్కడ మనకి ఏం సబ్ టాపిక్లు ఇచ్చారనేది ఒకసారి పరిశీలన చేయండి. ప్రజాస్వామ్యం మరియు విద్య, సమానత్వం, విద్యలో నాణ్యత, సమానత్వ విద్యా అవకాశాలకు సంబంధించి, ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, వనరుల అభివృద్ధి, అక్షరాస్యత, జనాభా విద్యకు సంబంధించి, లింగ సమానత్వం మరియు సాధికారతకు సంబంధించి, మహిళలు, పట్టణీకరణ మరియు వలసలు, జీవన నైపుణ్యాలు, కౌమార విద్య, ఆరోగ్య మరియు శారీరక విద్య, సమగ్ర విద్యలో తరగతి గది నిర్వహణ. నెక్స్ట్ సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ దృష్ట్యా విద్య యొక్క పాత్ర, ఏపీపీఈపీ, డిపిఈపి, సర్వశిక్ష అభియాన్, జాతీయ ప్రాథమిక స్థాయిలో బాలికా విద్య కోసం కార్యక్రమం, రాష్ట్ర మాధ్యమిక శిక్షణ అభియాన్, ఆర్ఎంఎస్ఏ, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్కి సంబంధించి. ఓకే, ఇక్కడ కంప్లీట్గా టాపిక్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తాను, క్లారిటీగా మీరైతే చెక్ చేయండి. చట్టాలు హక్కులకు సంబంధించి మనం చూసినట్లయితే పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, బాలల హక్కులు, మానవ హక్కులు, ఇవన్నీ కూడా విద్యా దృక్పథాల సబ్జెక్టులో భాగంగా ఉన్న అంశాలు. నెక్స్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, దీనికి సంబంధించి ఇందులో ఉన్న అంశాలు ఏంటనేది పరిశీలన చేయండి. జాతీయ విద్యా విధానం 2020. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి మనం చూసినట్లయితే ఎస్జిటి వాళ్ళకి 8 మార్క్స్కి రావడం జరుగుతుంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. వ్యక్తిగత వ్యత్యాసాలు, ఇందులో ఇచ్చిన అంశాలు ఏంటనేది ఒకసారి పరిశీలన చేయండి. ఇంటర్ మరియు ఇంట్రా వ్యక్తిగత వ్యత్యాసాలు, వాటి అర్థం, స్వభావం. నెక్స్ట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ఐక్యూకి సంబంధించి, అసెస్మెంట్కు ప్రత్యేక ప్రాధాన్యతతో కూడిన మేధస్సు సిద్ధాంతాలు, మేధస్సు, ఈక్యూ, సృజనాత్మకత, వైఖరి, ఆప్టిట్యూడ్, ఆసక్తి, అలవాటు మరియు దాని ప్రభావం, ఇంటెలిజెన్స్, క్లాస్ రూమ్లో దాన్ని ఏ విధంగా అమలు పరుస్తారు. అభ్యాసం అనే టాపిక్లో ఉన్న సబ్ టాపిక్లు అనేవి పరిశీలన చేయండి. అభ్యాసం యొక్క సిద్ధాంతాలు మరియు విధానాలు, అభ్యాస వక్రతలు, కారకాలు, దశలు, అభ్యాసం యొక్క కొలతలు, అభ్యాస రకాలు, అభ్యాస బదిలీ, జ్ఞాపకం, మర్చిపోవటం, స్మృతి విస్మృతి, అభ్యాసం మరియు మూల్యాంకనం, తరగతి గది అమలు. ఓకే, అభ్యాసంలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా చూడండి. వ్యక్తిత్వం, ఈ వ్యక్తిత్వం అనే టాపిక్లో భాగంగా మనకి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీలో భాగంగా స్వభావం, లక్షణాలు మరియు వ్యక్తిత్వ సిద్ధాంతాలు, కారకాలు, వ్యక్తిత్వం, వ్యక్తిత్వ అంచనా, మానసిక ఆరోగ్యం, సర్దుబాటు, ఒత్తిడి స్వభావం లక్షణాలు, ఒత్తిడి స్వభావం లక్షణాలు, వాటి నిర్వహణ, భావోద్వేగ మేధస్సు, భావోద్వేగాల నిర్వహణ, తరగతి గది అమలు. ఇవన్నీ కూడా ఇక్కడ సేమ్ ఎస్జిడికి సంబంధించి కూడా సేమ్ సిలబస్ అనేది మీకు ట్రాన్స్లేట్ చేసింది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. విద్య యొక్క చరిత్ర, ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించిన అంశాలు, సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు, దీనిలో ఉన్న అంశాలన్నీ కూడా ఇక్కడ మీరు పరిశీలన చేయొచ్చు. జీకేకి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి, విద్యా దృక్పథాలకు సంబంధించి, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఏ టాపిక్స్ అయితే సిలబస్లు ఇచ్చారో ఎస్జిడి అభ్యర్థులకు కూడా అదే సిలబస్ టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ 4 సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకోవడం జరిగింది కదా. నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన సబ్జెక్టులకు సంబంధించి ఎస్జిడి వాళ్ళకి సెపరేట్గా, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సెపరేట్గా సిలబస్కి సంబంధించిన వీడియోలు అనేవి మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. గైస్, నెక్స్ట్ మీరు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, ఎస్జిడికి సంబంధించి ఎంతమంది ఏ సిలబస్కి సంబంధించిన వివరాలు కావాలనుకుంటున్నారు అనేది కంపల్సరీగా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మీరు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఏ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ అనేది కావాలనుకుంటున్నారు, కోర్స్ సబ్జెక్ట్కి సంబంధించి, ఎస్జిడి అభ్యర్థులకు సంబంధించిన సిలబస్ వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలో సెపరేట్గా మన ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. ఇంకా ఎవరైతే యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఐఫోన్ యూజర్స్ క్లాస్ ప్లస్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. క్లాస్ ప్లస్ అంటే ఐఫోన్ యూజర్స్కి మాత్రం
క్లాస్ ప్లస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి VTPZJ ఇది ఆర్గనైజేషన్ కోడ్. దీంతో మీరు ఐఫోన్ యూజర్స్ కూడా మీ మొబైల్లో యాప్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసి VTPZJ అనే ఆర్గనైజేషన్ కోడ్ యూజ్ చేయండి, మీకు యాప్ వర్క్ అవుతుంది. నార్మల్ ఆండ్రాయిడ్ యూజర్స్కి వచ్చేసరికి డైరెక్ట్గా రామ్ రమేష్ APDSE యాప్ అనేది మీకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుని స్టోర్ అనే ఆప్షన్లో కోర్సెస్ అనేవి ఉన్నాయి. అక్కడి నుంచి మీరు డైలీ టెస్ట్ సిరీస్ అనేది రాస్తూ ఉన్నారంటే మీకు ఎప్పటికప్పుడు జీకేకి సంబంధించి కానివ్వండి అన్ని సబ్జెక్టులకు సంబంధించి డైలీ టెస్ట్లు అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ సిలబస్కి అనుగుణంగా కొన్ని వందల ఎగ్జామ్స్ అనేవి నీట్గా పెట్టున్నాం కాబట్టి అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే గాయస్, మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది, సార్ సిలబస్కి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలని చెప్పేసి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2024-25 అకాడమిక్ ఇయర్లో ఏవైతే బుక్స్ ఉన్నాయో 2024-2025 అకాడమిక్ ఇయర్లో ఏవైతే పుస్తకాలు ఉన్నాయో వాటిని మీరు ప్రామాణికంగా తీసుకుని చదువుకుంటే సరిపోతుంది. అంటే మనకి 1 to 9th క్లాస్ ఆల్రెడీ కొత్త పాఠ్య పుస్తకాలు చదువుతూ ఉన్నారు కాబట్టి 10th క్లాస్కి సంబంధించి ప్రీవియస్ టెట్కి కూడా 10th క్లాస్ కొత్త పాఠ్య పుస్తకాలను యాడ్ చేశారు కాబట్టి నో ప్రాబ్లం. ఈ 2026లో ఏవైతే కొత్త పుస్తకాలు వచ్చినాయో వాటితో మీకు ఎటువంటి సంబంధం అనేది లేదు. ఈ 2026లో సిలబస్ కొత్తగా వచ్చింది కదా టెక్స్ట్ బుక్లు అనేవి, వాటిని మీరు చదవకపోయినా ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. ఇక మెథడ్కి సంబంధించి ఓల్డ్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్స్ అనేవి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఓల్డ్ మెథడ్ నుంచి ఇస్తున్నాడు, న్యూ మెథడ్స్ నుంచి కూడా మనకి బిట్స్ అనేవి రావడం జరుగుతున్నాయి కాబట్టి మీకు మెథడ్ బుక్స్కి సంబంధించి మన రామ్ రమేష్ APDSE యాప్లో బ్యాచెస్ అనే ఆప్షన్లో ఫ్రీ PDFలు అనేవి అందుబాటులో ఉన్నాయి. రామ్ రమేష్ APDSE యాప్లో 1 to 10th క్లాస్ కొత్త పాఠ్య పుస్తకాలన్నీ కూడా 1 to 10th క్లాస్కి సంబంధించి టెక్స్ట్ బుక్ల PDFలన్నీ కూడా రామ్ రమేష్ APDSE యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.